మానవ జీవితాలను సమూలంగా మార్చే శక్తి ఒక్క విద్యకే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఖైరతాబాద్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తొలి విడతగా ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం 250 కోట్లను నేరుగా బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులకు మేలు జరిగేలా ప్రతి ఏటా క్రమం తప్పకుండా 2300 కోట్లను విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈ రోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈరోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్ గా ఈరోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చిన వెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఎవరి